హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక హోమ్ థియేటర్ కొనాలి అనుకుంటే హోమ్ థియేటర్ తయారు చేయించుకోవాలా లేదంటే కంపెనీవి తీసుకోవాలా, ఏవి తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాం. ఈ కన్ఫ్యూజన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. 15 నుండి 20 సంవత్సరాలు అయితే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ 20 సంవత్సరాలు కూడా నేను అన్ని రకాల హోమ్ థియేటర్ లో రిపేర్ చేశాను. హోమ్ థియేటర్లు కూడా హ్యాండ్ మేడ్ చేశాను అనమాట. ఈ రెండు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దాని మీద నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో, నాకు ఎంతైతే అనుభవం ఉందో అది నేను మైండ్ లో పెట్టుకొని ఏవైతే నేను ఈ రెండు మిక్స్ చేసి చేశాను కాబట్టి ఏవైతే ప్రాబ్లమ్స్ అందులో ఏవి ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా కంపెనీ హోమ్ థియేటర్స్ చూద్దాం. కంపెనీ హోమ్ థియేటర్ లో అవి వారంటీ టైమ్ లో మాత్రమే వాళ్ళు వచ్చేసి రిపేర్ చేసి వెళ్తారనమాట. ఆ ఐటమ్ అనేది మనకి రికవర్ అయిపోతుంది, బాగుంటుంది. అది వారంటీ అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్ అనేవి బయట దొరకవు. హ్యాండ్ మేడ్ వచ్చేసరికి హ్యాండ్ మేడ్ తయారు చేసుకునేటప్పుడు అందులో ఏవైనా పార్ట్లు పోయేటప్పుడు లైఫ్ టైం కూడా అది రీప్లేస్ చేసుకోవచ్చు. డబ్బులు సమస్య కాదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు అలాగా అనుకున్న వాళ్ళు, ఒక 2 లక్షలు పెట్టగలను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ ఐటమే తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలి నేను చెప్తాను. అది తీసుకున్న తరువాత కూడా వాళ్ళు వారంటీ ఇస్తారు. 1 ఇయర్ లేక 2 ఇయర్ 3 ఇయర్ ఇలాగా వారంటీ ఇస్తారన్నమాట. ఆ వారంటీ టైంలో వాళ్ళు వచ్చి ఫ్రీగా బాగు చేస్తారు. మళ్ళీ అది వారంటీ అయిపోయిన తర్వాత ఆ ఐటమ్ మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి రిపేర్ చేయిస్తామంటే కుదరదనమాట. ఆ యొక్క పార్ట్లు అనేవి బయట ఎక్కడ ఏ టెక్నీషియన్ దగ్గర అవైలబుల్ గా ఉండవు. మళ్ళీ మీరు అదే కంపెనీకి వెళ్ళి అదే సర్వీస్ సెంటర్లు ఉంటాయి, సర్వీస్ సెంటర్ లో పెట్టి రిపేర్ చేయించుకోవాలా. మీరు వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ చూడడానికి 2000, అది మళ్ళీ అందులో రిపేర్ చేయడానికి ఇంకేముండదు, డైరెక్ట్ గా మదర్ బోర్డులే మార్చేస్తారనమాట. అప్పుడు 10,000, 15,000, 20,000 అలా ఉంటది అనమాట కాస్ట్. డబ్బులు చూడను, మంచి క్వాలిటీ కావాలంటే హ్యాండ్ మేడ్ కన్నా బెస్ట్ అనమాట మన కంపెనీ హోమ్ థియేటర్స్. మరి లైఫ్ టైం రావాలి, ఎక్కడైతే అక్కడ మనం రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలి, యాంప్లిఫైర్ రీమోడలింగ్ చేసుకోవాలి, సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే అటువంటివి కంపెనీ వాటిలో కుదరదనమాట. ఓకే ఫ్రెండ్స్, కంపెనీ వాటిలో చాలా క్లారిటీగా, క్లియర్ గా, చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి హమ్మింగ్ లేకుండా చాలా నీట్ గా ఉంటాయి కంపెనీ హోమ్ థియేటర్స్. ఏది ₹1,00,000 పెట్టి ₹1,00,000 దేటితని చెప్పేది అనమాట. అర్థమైంది. 1000, 2000, 3000, 4000 హోమ్ థియేటర్లు కావు ఈ ఫాల్తూ హోమ్ థియేటర్లు. ఇవి కేవలం ఈ ఒక బొమ్మలు అనమాట. జనాలకి ఆకర్షించి ఒక ఏదో సెట్ చేసి లోన వ్యాపారం కోసం ఇవన్నీ ఉన్నాయి. 1000, 2000, 3000, 4000 కానీ ఇవన్నీ వేస్ట్ అనమాట. నేను చెప్పేది ₹1,00,000 స్టార్టింగ్ హోమ్ థియేటర్ తీసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలవి వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేస్తారనమాట. వాళ్ళు ఐటెం ఎలా ఉంటుందంటే హ్యాండ్ మేడ్లో ట్రాన్స్ఫార్మర్లు వాడతారు. ట్రాన్స్ఫార్మర్ వాడడం వల్ల కరెంట్ అప్ డౌన్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన కరెంట్ వోల్ట్ కూడా అప్ డౌన్ అవుతుంది అనమాట. కానీ కంపెనీ వాళ్ళు అదేంటంటే ఎస్ఎంపిఎస్ క్రియేట్ చేసుకుంటారు, డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు ఎస్ఎంపిఎస్ డిజైన్ చేయడం వల్ల ఎస్ఎంపిఎస్ నుండి వోల్టేజ్ అనేది డ్రాప్ అయినా హై అయినా అదేంటంటే ప్రొటెక్షన్ అనమాట. ఖచ్చితమైన వోల్ట్లు ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు ఐసీ బోర్డుకి వెళ్ళిన వోల్ట్లు అనేవి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి సౌండ్లు అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. అందులో ఆడియో ప్రాసెసర్లు కూడా చాలా నీట్గా పెద్ద పెద్ద ఐసీలతో, పెద్ద పెద్ద ప్రోగ్రాములతో, ప్రోగ్రామింగ్ సెట్టింగ్స్తో ఉంటాయి అనమాట ఆ మదర్ బోర్డులో. ఆ మదర్ బోర్డులో వచ్చిన క్లారిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. కంపెనీ హోమ్ థియేటర్లు అనేవి అంత చక్కగా ఉంటాయి. ఆ యొక్క స్పీకర్లు కూడా, బాక్స్లు కూడా 4 ఉంటాయి, వరుసగా 4-5 ఉంటాయి అనమాట. అందులో మిడ్ ఉంటుంది, ట్వీటర్ ఉంటుంది, సబ్ ఊపర్ ఇలాగా ఉండేసి మిడ్ బాక్స్ అని, ఫుల్ రేంజ్ అని ఇలా 4 రకాలుగా ఉంటాయి. అది వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు యాంప్లిఫైర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్, ఒకే అవుట్పుట్ ని డైరెక్ట్ గా ఓఫర్లకు ఇచ్చేయకుండా మధ్యన క్రాష్ అవర్ అని ఒక బోర్డు పెడతారనమాట. క్రాష్ అవర్ బోర్డు పెట్టడం వల్ల డైరెక్ట్ గా వచ్చిన సౌండ్ మనం క్రాష్ అవర్ లేకపోతే డైరెక్ట్ గా స్పీకర్ల మీద వదిలేస్తే ఇప్పుడు ఏమవుద్ది, అందులో ఉన్నటువంటి స్టీరియో మొబైల్ సౌండ్ తాలూకా శబ్దం చేసే స్టీరియో ట్విటర్ ఏండ్ అవుద్ది,
ఎక్కువ హార్డ్నెస్ వస్తుంది అనమాట. ఈ క్రాస్ ఓవర్ ఉండడం వల్ల అందులో కొద్ది ఫిల్టర్ అవుతుంది అనమాట. వచ్చినటువంటి హార్డ్ లేకుండా స్మూత్గా పంపిస్తుంది ట్విట్టర్కి. అదే మిడ్ రేంజ్కి కూడా అదే విధంగా దానికి కొన్ని కాంపోనెంట్, ఆ సర్క్యూట్లో కొన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసి ఒకేలా వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ 4 ఐటెం ఉంది కాబట్టి ట్విట్టర్, మిడ్, సబ్, ఈ బేస్కి సంబంధించి 3 రకాల స్పీకర్స్ ఉంటాయి కాబట్టి ఓఫర్స్, దానికి సౌండ్ కావాలో అంతా పంపించి తగ్గింది కట్ చేస్తుంది అనమాట. దానికోసం ఎంత మెజర్మెంట్ చూసి వాళ్ళు ఒక క్రాస్ ఓవర్ బోర్డు డిజైన్ చేస్తారనమాట. అవన్నీ ఉండడం వల్ల బాక్స్లో అనేది ఏ స్పీకర్ ఎంత చక్కగా పలకాలి, ఎంత నీట్గా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా నీట్ అండ్ క్లీన్గా పిన్ టు పిన్ మనకి అంత క్లియర్గా వినిపించేలా, స్పష్టంగా ఉండేలా క్రాస్ ఓవర్ బోర్డు అనేది డిజైన్ చేసి ఇస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగా అది పెట్టడం వల్ల ఒక అద్భుతమైన క్లారిటీ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందులో ఉంటాయి? 1,00,000 2,00,000 దాటిన తరువాత ఆ సిస్టమ్కి ఉంటుంది అనమాట. ఇప్పుడు డెనోన్, యమహా ఇటువంటి రిసీవర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మదర్ బోర్డులు ఉంది, అవి ఎక్కడ బయట దొరకవు. ఓన్లీ ఆ కంపెనీ రిసీవర్ తీసుకుంటేనే అది ఉంటుంది అనమాట. ఆ ఒక అవుట్పుట్ కానీ మదర్ బోర్డు కానీ బయట ఎక్కడ దొరకవు. కాబట్టి చాలా క్లారిటీ ఉంటుంది. మనం 2 లక్షలు పెట్టగలం, 1 లక్ష పెట్టగలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ మేడ్ అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. రిపేర్ చేయించుకుంటానంటే ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. కంపెనీ హోమ్ థియేటర్ అనమాట. దాని తర్వాత వారంటీ అయిపోయిన తర్వాత అది మళ్ళీ పారేసి మళ్ళీ 1,00,000 2 లక్షలు మీరు పెట్టుకోవాలి. అలా ఉంటుంది అనమాట. సౌండ్ ఏదైనా ఇంక్రీజ్ చేద్దాం, బేస్ చేద్దాం, స్టీరియో చేద్దాం, ఇంకేదైనా ఇంక్రీజ్ చేద్దాం అంటే వీలు ఉండదు. సాధారణంగా మీకు ఎక్కడ బయట కూడా రిపేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే రిపేర్ అవ్వు. అందులో మదర్ బోర్డులో ఏ ఒక్క షాప్లో కూడా కంపెనీ వాళ్ళు సేల్ చేయరు, వాళ్ళకి అమ్మమని ఎక్కడ దొరకవన్నమాట. ఏదైనా ఆల్టరేషన్ చేద్దామన్నా అవ్వదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, రిపేర్ కాస్ట్ అలాగ ఉంటుంది అనమాట. కానీ హ్యాండ్ మేడ్ వచ్చేసరికి టెక్నీషియన్లు అనేవాళ్ళు హ్యాండ్ మేడ్ యాంప్లిఫైర్లు తయారు చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా తయారు చేసుకుంటారనమాట. ఎలా అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ వేయాలి, ఏ బోర్డు వేయాలి, ఏ ఓఫర్ వేయాలి అనేది చూసుకొని హమ్మింగ్ లేకుండా చాలా నీట్గా తయారు చేస్తారనమాట. అది అనుభవం ఎవరైతే ఉంటుందో వాళ్ళు తయారు చేస్తారు. హ్యాండ్ మేడ్ హోమ్ థియేటర్లు అనేవి ఒక 40 నుండి 50,000 వరకు మీరు పెట్టుకున్నట్లయితే ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది మీరు కంపెనీ వాటితో పోలిస్తే 3 లక్షల వరకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ పెట్టే ఈ 35 లేదా 40,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి ఇచ్చిన సౌండ్ క్లారిటీ అనేది కంపెనీ వాటితో పోలిస్తే ఖచ్చితంగా 2 లక్షలు దాటాలి. అంత అవుట్పుట్, నెక్స్ట్ అంత క్లారిటీ అనేది యాంప్లిఫైర్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. తయారు చేసుకోవచ్చు కాదు, ఖచ్చితంగా సౌండ్ అనేది పక్కాగా వస్తుంది అనమాట. అవుట్పుట్ అంత బాగుంటుంది హ్యాండ్మేడ్లో. చేసేవాళ్ళు బట్టి ఉంటుంది. చేసేవాళ్ళు ఎలా చేయాలంటే ఎటువంటి హమ్మింగ్లు ఉండకూడదు. మన ఫుల్ సౌండ్ అనేది ఫుల్గా తగ్గించిన తర్వాత బాక్సుల నుండి, సైడ్ స్పీకర్ల నుండి, సెంటర్ నుంచి ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. మనం యాంప్లిఫైర్లో ఫ్యాన్ ఉంటుంది చూసారా, ఆ ఫ్యాన్ సౌండ్ కూడా లేకుండా చేసుకోవాలి. చేసే టెక్నీషియన్ బట్టి ఉంటుంది. అందరు చేసే యాంప్లిఫైర్లు, అందరు చేసే టెక్నీషియన్లు, అందరు చేసే మేకింగ్ బట్టి మన కంపెనీ వాడితో పోల్చలేము అనమాట. అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా చేశారంటే, అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక హోమ్ థియేటర్ హ్యాండ్మేడ్ చేయించుకోవాలంటే వాళ్ళ ఇంట్లో రూమ్ సైజు ఎంత ఉంది, రూమ్ సైజు ఓపెన్గా ఏవైనా ఉన్నాయా, క్లోజ్ ఉందా లేదా, ఇంట్లో సామాన్లు ఏవైనా అమెరికా ఎలా ఉంది, అమర్చున్నారు, సోఫాలు గట్రా అడ్డంగా ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి చూసుకొని హోమ్ థియేటర్ అనేది వాళ్ళ ఇంటికి మనము ప్రిపేర్ చేయాలి, తయారు చేయాలన్నమాట. ఒక అనుభవం గల టెక్నీషియన్ అయితే అప్పుడు వాళ్ళ రూమ్ సైజు బట్టి 8 ఇంచ్ సబ్ ఊపర్ సరిపోతుందంటే 8 ఇంచ్కి సంబంధించిన యాంప్లిఫైర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అన్ని యాంప్లిఫైర్లకి డిజిటల్ ఇన్పుట్ ఉందా లేదో చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, డిజిటల్ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా ఇన్పుట్స్ అనేవి ఉండాలి. అప్పుడు మన రూమ్ సైజ్ బట్టి 8 ఇంచ్ సరిపోతుందా, 12 ఇంచ్ సరిపోతుందా, 10 ఇంచ్ సరిపోతుందా, ఏ సబ్ ఊపర్ సరిపోతుందా అనేది చూసుకొని మనం యాంప్లిఫైర్ అనేది చేయించుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీకు ఒక అమౌంట్ అనేది తగ్గుతుంది. తర్వాత విషయం ఏంటంటే,
ఎవరైతే హమ్మింగ్లు ఏం లేకుండా, నాయిస్ ఏం లేకుండా ఫుల్ క్లారిటీగా చేయగలుస్తారో, అంటే చేయగలుస్తారంటే అందరూ చేస్తారు, కాకపోతే టైం కావాలన్నమాట. ఒక హమ్మింగ్ రిమూవ్ చేయడానికి నాకైతే 4 నుండి 5 రోజులు ఖచ్చితంగా పడుతుందండి. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ సౌండ్ అది పోవాలి అంటే అది తీయడానికి 4-5 రోజులు పడుతుంది. ఈ 4-5 రోజులు కూడా కేవలం హమ్మింగ్ తీయడానికే కొంత అమౌంట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అన్ని పనులు మానేసి ఆ పని చేస్తారు కాబట్టి అమౌంట్ విషయంలో కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ ఆ యాంప్లిఫైయర్ హ్యాండ్మేడ్లో మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా పార్ట్ పోయేటప్పుడు పార్ట్ వెంటనే ప్రతి దగ్గర దొరుకుతుందండి. అవైలబుల్గా ఆన్లైన్లో దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి, ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటాయి. హ్యాండ్మేడ్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కంపెనీలో మీకు స్టీరియో పెంచాలంటే ఒక లిమిట్స్ ఉంటాయి అనమాట. ఆ లిమిట్స్ దాటడానికి అవ్వు, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి పెంచడానికి అవ్వు. ఎలాగుందో అలా రిపేర్ చేసి ఇస్తారు తప్ప హ్యాండ్మేడ్లో మనం ఏదైనా చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని వేరే బోర్డులు వేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకే మీ హ్యాండ్మేడ్ తయారు చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. మీరు తయారు చేసుకున్నప్పుడు రూమ్ సైజ్ తీసుకొని ఎటువంటి చేసుకుంటే బాగుంటుంది. ప్రతి యాంప్లిఫైయర్ కూడా మనకు డిజిటల్ ఇన్పుట్స్ ఇస్తున్నామా లేదా, డిజిటల్ ఇన్పుట్స్ అంటే డాల్బీ, డిటిఎస్ అటువంటి ఫైల్లో రీడ్ చేసి మదర్ బోర్డులోని యూజ్ చేస్తున్నామా లేదండి ఖచ్చితంగా చూసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసేటప్పుడు ప్యూర్ కాపర్ యూజ్ చేస్తున్నామా లేదండి మీరు కస్టమర్గా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ డిస్టర్బెన్స్ సౌండ్లు అనమాట. పూర్తిగా వాల్యూమ్ 0 చేసేటప్పుడు బాక్స్ అనేది చెవుల దగ్గర పెట్టి వినాలి. అన్ని బాక్సులు కూడా ఎక్కడ కూడా ఎంత సౌండ్ కూడా రాకూడదు. మీరు నా ఇంట్లో యూజ్ చేసేటప్పుడు నైట్ పూట వాచ్ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పుడు చిక్ సౌండ్ కూడా మనకి వినిపిస్తుంటుంది. అంటే ఆ సౌండ్ వింటుంటాం కానీ అందులో బాక్స్లో నుండి వచ్చిన హమ్మింగ్ కానీ నాయిస్ కానీ రాకూడదు అనమాట. ఆ సౌండ్ కన్నా చాలా తక్కువ, అసలు 0 ఉండాలన్నమాట. 99% ఇంకా తక్కువ ఉండాలన్నమాట. నాయిస్ అనేది పూర్తిగా ఉండకూడదు. అలా చేసినప్పుడే మన హ్యాండ్మేడ్ యాంప్లిఫైయర్ అనేది గొప్పతనం అనమాట. ఒక కస్టమర్గా మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినందుకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్మేడ్లో కొన్ని రకాలైతే పార్ట్స్ ఉంటాయి అన్నమాట. నాసి రకం పార్ట్లు ఉంటాయి, కొన్ని మంచి ఒరిజినల్ పార్ట్లు ఉంటాయి. ఒరిజినల్ పార్ట్లో వేసి అది చక్కగా చేసినట్లయితే కంపెనీ వాటికన్నా సాధారణ అంటే అమౌంట్కి తిరిగిలేదు అన్న వాళ్ళు కంపెనీ వైపే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అమౌంట్ మనకి ప్రాబ్లము, మనకి లైఫ్ టైం నడవాలి, రిపేర్ వచ్చినా చేసుకోవాలి, తక్కువలో ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలంటే హ్యాండ్మేడ్ పర్ఫెక్ట్. కానీ చేసే వాళ్ళ బట్టే ఉంటుందన్నమాట. చేసేవాడు అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నామంటే డ్రైవింగ్ స్టీరింగ్ అడి చేతిలో ఉంటుంది కాబట్టి ఎటు వెళ్తే అటు వెళ్తుంది, మరి బస్సు తప్పదు. కాబట్టి యాంప్లిఫైయర్ డిజైన్ చేసేటప్పుడు చక్కగా ఆలోచించుకోవాలి, ఎటువంటి పార్ట్స్ వేయాలి, ఎలా సిట్టింగ్ చేసుకోవాలి, ఇలాగా చేసుకొని యాంప్లిఫైయర్లు అయితే డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు ఏదైతే బాగుంటుందండి మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీ రూమ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు నుండి 12 అడుగులు పొడవు వెడల్పు ఉన్నట్లయితే కంపెనీ హోమ్ థియేటర్లో తీసుకోండి. మీకు తక్కువలో కావాలంటే జిబ్రానిక్ ఉంటుంది, కొంచెం మంచి హై రేంజ్ కావాలంటే సోనీ ఇటువంటివి ఉంటాయి అన్నమాట. మరి హ్యాండ్మేడ్లో స్టార్టింగ్ హ్యాండ్మేడ్ వచ్చేటప్పటికి 15x15 నుండి స్టార్టింగ్గా యాంప్లిఫైయర్లు అనేది చేసుకుంటే మంచిది. ప్రతి చిన్న ఇంటికి హ్యాండ్మేడ్ హోమ్ థియేటర్లు అనేవి సెట్ కావు. అలాగే ఎక్కువ రేటు హోమ్ థియేటర్ కంపెనీ కూడా సెట్ కావు, తక్కువ రేట్లో తీసుకోవాలి. చిన్న ఇల్లు అనేటప్పుడు 10x10 అనేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక నార్మల్ హోమ్ థియేటర్ సోనీ 2.1 కానీ 4.1 కానీ తీసుకుంటే సరిపోద్ది. లేదంటే సౌండ్ బార్లు వచ్చున్నాయి, సౌండ్ బార్లు 8,000 నుండి అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా సౌండ్ బార్లు ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న రూమ్ వాళ్ళకైతే ఈ హ్యాండ్మేడ్ అనేది పనిచేయదనమాట. మీరు ఖచ్చితంగా పెద్ద హాల్ ఉండేటప్పుడు, నీట్గా ఉండేటప్పుడు పెద్ద హాల్, అప్పుడు వాళ్ళకి మీరు పెద్ద హాల్కి మీరు ఖచ్చితంగా హ్యాండ్మేడ్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మన కంపెనీ వాటివైతే అలా ఉంటాయి, హ్యాండ్మేడ్ అయితే ఎలా ఉంటుంది. కంపెనీ వాటికి కూడా రేంజ్ వెళ్ళే కొలది మంచి క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్మేడ్ ఏంటంటే మంచి పార్ట్లు యూజ్ చేసి చేసే వ్యక్తి, టెక్నీషియన్ అనే అతను చేసే వ్యక్తి అనే క్లారిటీ ఉన్నప్పుడు, అతను బాగా చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వస్తువులు అనేవి మీకు ఇచ్చేదండి, ఆ వస్తువులు ఏ వస్తువులు వేయాలి, ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా తేవాలనేది టెక్నీషియన్ బట్టి ఉంటుంది. అంతేగాని కంపెనీ వాడితో పోల్చుకోలేము, కంపెనీవి బాగా వస్తాయి, హ్యాండ్మేడ్ రావు, ఇవి నాసి రకంవి అంటే అందులో కూడా అదే పార్ట్లు ఉంటాయి, అదే ఎలక్ట్రికల్ పార్ట్లు ఉంటాయి, ఇందులో కూడా అదే ఎలక్ట్రికల్ పార్ట్లు ఉంటాయి. అర్థమైందండి. వాళ్ళు ఒకసారి డిజైన్ చేసి ఎన్నో బాధలు పడి ఒక రీతికి వచ్చిన తర్వాత ఇలాగ ఉంటుంది ఒక ఐటమ్, అంటే క్లారిటీ అయిపోయింది, సక్సెస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అయింది అన్నప్పటికీ వాళ్ళు 100, 1000, 10,000 ఇలాగా కొన్ని లక్షలు ఒకే డిజైన్తో తయారు చేస్తారు. ఇక్కడ హ్యాండ్మేడ్ వచ్చేసరికి ఒకేలా ఇన్ని చేసుకుని కూర్చోరనమాట. రోజు రోజుకి కొత్తదనం వస్తుంది అనమాట, అప్డేట్ అవుతూనే ఉంటారనమాట. అర్థమైందండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. హ్యాండ్మేడ్లో అప్డేట్ చేయొచ్చు కాబట్టి చేసే విధానం బాగుండాలి, కానీ హ్యాండ్మేడ్ అనేది తక్కువ రేట్లో చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో వల్ల ఎవరైనా టెక్నీషియన్లు కానీ, ఎవరి కస్టమర్లు కానీ, ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఫీల్ అయి ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి మీరు యాంప్లిఫైర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ నాయిస్ తీయడానికి మీరు ప్రయత్నించండి, కస్టమర్ వైపు నుండి మీకు ఇబ్బంది లేకుండా, మీ నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.